ఓటీటీలు వచ్చిన తర్వాత చాలానే సినిమాలు వెబ్ సిరీస్లు చూసుంటారు. నిజానికి కొన్ని స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతంగా ఉన్నాయనే భావన కలుగుతుంది. ఇంకొన్ని మాత్రం అద్భుతంగా ఉంటాయనే ఆలోచనతో స్టార్ట్ చేస్తే అవి కాస్త నిరుత్సాహపరుస్తాయి. కానీ ఇప్పుడు చెప్పుకోపోయే వెబ్ సిరీస్ మాత్రం మీకు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసామనే భావన కలిగిస్తుంది. నిజానికి వెబ్ సిరీస్లు చూడాలంటే కాస్త ఓపిక ఎక్కువే ఉండాలి. అలాంటి వారికి ఈ సిరీస్ చాలా బాగా నచ్చేస్తుంది. ఎస్జే సూర్య కెరీర్లోనే ఇది చాలా మంచి క్రైమ్ డ్రామా అని చెప్పొచ్చు. మరి ఆ సిరీస్ అంత హిట్ ఎందుకు అయిందో మీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. సాధారణంగా ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్లు ఉంటాయి, కానీ చాలా తక్కువ వెబ్ సిరీస్లు మాత్రమే ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేస్తాయి. అలాంటి లిస్ట్లోకి ఈ వెబ్ సిరీస్ కూడా చేరుతుంది. మనం ఇప్పుడు చెప్పుకుంటోంది ఎస్జే సూర్య, లైలా, సంజనా కృష్ణమూర్తి ప్రధాన పాత్రలో నటించిన వదంతి వెబ్ సిరీస్ గురించి. ఇది తమిళ సిరీస్ అయినప్పటికీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ వదంతి ది ఫ్యాబుల్ ఆఫ్ వెలోని వెబ్ సిరీస్ డిసెంబర్ 2, 2022లో ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సస్పెన్స్ డ్రామా అనగానే ఈ సిరీస్ రికమెండేషన్స్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ సిరీస్ చూసిన వారిలో 92% మంది తమకు నచ్చింది అంటూ ఓటు వేశారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి కథ డైవర్ట్ అవుతోందేమో అనే భావన కలుగుతుంది, కానీ మన ఆలోచనలతో మనం డైవర్ట్ అవుతూ ఉంటాం. కానీ డైరెక్టర్ ఆండ్రూ లూయిస్ మాత్రం కథను చాలా పకడ్బందీగా రాసుకున్నాడు. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న 8 ఎపిసోడ్లను పూర్తి చేయాలి అనే భావన కలుగుతుంది. సిరీస్ని ఆపేయాలి అంటే మనసొప్పదు. చాలా తక్కువ వెబ్ సిరీస్లకు మాత్రమే ఇలాంటి భావన కలుగుతుంది. అలాంటి కోవలోకి ఈ వదంతి సిరీస్ తప్పకుండా చేరుతుంది. ఇక ఈ వదంతి సిరీస్ కథ విషయానికి వస్తే, రూబీకి ఒక లాడ్జ్ ఉంటుంది. భర్త లేని ఆమె తన కుమార్తెతో కలిసి ఆ లాడ్జ్ని చూసుకుంటూ ఉంటుంది. తన కుమార్తె వెలోని కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఒకరోజు సడన్గా వెలోని శవమై కనిపిస్తుంది. ఆమెను ఎవరు చంపారో అనే విషయంపై ఎవరికీ ఎలాంటి ఆధారాలు దొరకవు. ఆమె చావుపై మీడియా విచిత్రమైన కథనాలు ప్రచురిస్తూ ఉంటుంది. ఆమె వ్యక్తిత్వాన్ని తూట్లు పొడుస్తూ పలు కథనాలు వస్తాయి. ఈ కేసును ఎస్ఐ వివేక్ టేకప్ చేస్తాడు. నిజానికి ఇది చాలా సింపుల్ కేసు అనుకుంటాడు, కానీ దర్యాప్తు సాగే కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఈ కేసు కోసం వివేక్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెడతాడు. వెలోని కేసు ఎస్ఐ వివేక్కి నిద్ర లేకుండా చేస్తుంది. రోజుకో కొత్త కోణం, కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉంటుంది. చివరికి ఈ కేసును ఛేదించకుండానే క్లోజ్ చేయడానికి కూడా ఎస్జే సూర్య రెడీ అయిపోతాడు. కానీ ఆఖరికి అతనికి ఒక చిన్న ఆలోచన వస్తుంది. దాని ద్వారా కేసు కొత్త మలుపు తిరుగుతుంది. అసలు ఈ కేసు ఛేదించగలిగాడా? అసలు వెలోనిని ఎవరు చంపారు? ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? వెలోని ఆత్మహత్య చేసుకుందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు ఈ సిరీస్ చూసి సమాధానాలు తెలుసుకోవాల్సిందే. మరి మీరు ఇప్పటికే వదంతి వెబ్ సిరీస్ చూసుంటే కనుక మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.